ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 119వ కీర్తన 105వ చరణాన్ని చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మన పాదాలకు దీపము. మన పాదములు అనగా మన ప్రవర్తనకు యేసయ్య వాక్యము దీపమై ఉన్నది. అలాగునే మన త్రోవలకు వెలుగు. త్రోవ అంటే మార్గము. మనం నడిపించబడుతున్న ఆత్మీయ జీవిత మార్గములో దేవుని వాక్యము ఒక వెలుగుగా ఉన్నది. అయితే ఎవరైతే ఈ దివ్య వాక్యాన్ని, వెలుగై ఉన్న వాక్యాన్ని మంచి మనసుతో చదివి ధ్యానించి ఆ వాక్యానుసారంగా బ్రతుకుతారో ఆ వాక్యము వారి జీవితంలో పాదములకు దీపమై ఉంటుంది, త్రోవలకు వెలుగై ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఇక్కడ వెలుగై ఉన్నది. ఎవరి జీవితంలో ఆ దేవుని వాక్యము వెలుగై ఉంటుందో వారు వెలుగులో ఉన్నారు కనుక వారు నడిపించబడుతున్న ఆ మార్గంలో వారు తొట్టిపడరు, వారు పడిపోరు. ఆత్మీయ జీవితంలో వారు క్షేమంగా ఉంటారు. కుడి ఎడమలకు తొట్టిల్లిన వారుగా వారు ఉండరు. తిన్నని మార్గములో చేరవలసిన గమ్యానికి వారు చేరుతారు. కారణం ఏమిటయ్యా అంటే ఆ వెలుగై ఉన్న వాక్యము వారిని ఆ ప్రాంతానికి, ఆ చేరవలసిన గమ్యానికి నడిపిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనమందరం కూడా మన బ్రతుకు దినములలో ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉదయం సాయంత్రం వీలు కుదిరినప్పుడల్లా, సమయము అనుకూలంగా ఉన్నప్పుడల్లా వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యానుసారంగా బ్రతకాలని మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకొని అప్పగించుకుంటామో ఆ వాక్యము మనకు దీపంగాను, ఆ వాక్యము మనకు వెలుగుగా ఉండి మన ఆత్మీయ జీవితంలో లోటుపాట్లు సరిచేసి మనం చేరవలసిన ఆ యేసయ్య దగ్గరికి, మన గురి గమ్యమైన యేసయ్య ఈ వాక్యము మనల్ని నడిపిస్తుంది. మన ఆశ ఏంటో, మన గమ్యం ఏంటో, మన ధ్యాసనము ఎందు నిమిత్తము యేసుక్రీస్తుని అంగీకరించి ఉన్నామో ఆ గమ్యానికి, ఆ పరలోక రాజ్యానికి ఈ దివ్య వాక్యము, ఈ వెలుగై ఉన్న వాక్యము మనల్ని నడిపిస్తుంది గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యానికి మనం చోటిద్దాం. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది కలిగిన ఎట్టి పరిస్థితులు మనకు ఎదురైనా కానీ దేవుని వాక్యానికి స్థానం ఇద్దాం, దేవుని వాక్యాన్ని గణపరుద్దాం, దేవుని వాక్యాన్ని గొప్ప చేద్దాం. ఆ వాక్యము మనకు వెలుగుగా ఉండి మనము చేరవలసిన గమ్యానికి ఆ వాక్యం మనల్ని చేర్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలైనా గడిచిన దినం కాపాడి ఉన్నారు. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమంతా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచబోతున్నారు. అందుకే స్తోత్రంనైనా. మా బ్రతుకు దినములలో నీ వాక్యము మా పాదములకు దీపమై ఉన్నది, మా త్రోవలకు వెలుగే ఉన్నది. అవునైనా నీ వాక్యము లేకపోతే మేము లేమునైనా. నీ వాక్యము ఉన్నది గనుకనే, నీ వాక్యానికి చోటు ఇస్తున్నాము గనుకనే నేటి వరకు మేము నీ వాక్యాన్ని ధ్యానించుకునే కృప మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన మేమందరట మా బ్రతుకు దినములన్నిట నీ వాక్యాన్ని హెచ్చిస్తూ, గణపరుస్తూ, ధ్యానిస్తూ, వాక్యానుసారంగా బ్రతుకుతూ నీ నిత్య రాజ్యమునకు సిద్ధపడుటకు సహాయం అనుగ్రహించండి. దినమంతా మాకందరికీ మీ సన్నిధి తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.